హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు ఆన్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మా అమ్మ రేపు బట్టలు ఉతకాలంటే ఇవాళే చెప్తుందనమాట నాకు, నువ్వు పిల్లల్ని చూసుకో, నేను ఇంకా బట్టలు అయితే ఉతికేస్తానని చెప్పేసి. ఇంకా నేను సరే అని చెప్తే ఇంకా బట్టలు అయితే ఉతకడానికి కూర్చుంటుందన్నమాట. ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి నేను చూసుకోవడానికి కుదరదు కదా, అందుకోసమండి. నిజంగా చెప్పాలంటే నా దగ్గర వాళ్ళు ఎక్కువ ఉండరన్నమాట. నేను వెళ్ళేసి అంటే ఎక్కడైనా వెళ్ళి మా అమ్మ దగ్గర ఇద్దరిని వదిలేసి వెళ్ళినా ఉంటారండి. కాకపోతే మా అమ్మ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నేను చూసుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకు అంటే నేను పిల్లల్ని మాత్రమే చూసుకునేటట్లయితే ఓకే, కాకపోతే నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి కదా. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మిద్దిపైకి అయితే వెళ్ళాలండి నెట్ కోసం. ఇంకా అలా వెళ్ళినప్పుడు ఎవరు చూసుకోవడానికి ఉండరు కదా, అది అన్నమాట. కొంచెమే బట్టలు ఉంటే మాత్రం ఇంటి దగ్గరే ఉతికేస్తుందండి. అంటే కొలైలోనే నీళ్ళు వస్తాయి కదా, వాటి దగ్గరే ఉతికేస్తుంది అనమాట. ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మాత్రమే ఇలా చెరువుకైతే వెళ్తుంది. ఇవాళ పొద్దున్నే లేచేసి పాత్రలు తోమేసి ఇల్లంతా ఊడ్చేసి ఇంకా మా అమ్మ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేనైతే రైస్ పెట్టుకొని ఇంకా పిల్లల్ని అయితే చూసుకోవాలి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఇంకా మా అమ్మ వచ్చేంత వరకు. కానీ మా అమ్మ రావడానికి ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది అనమాట. అన్ని బట్టలు అయితే ఉన్నాయండి. ఒకే ఒక 1 డే గ్యాప్ ఇస్తే చాలు నిండిపోతాయి అనమాట. సర్లే ఈరోజు కాదు రేపు ఉతుక్కుందాం అనే లోపే ఇంకా అంతకి డబ్బులు అయిపోతాయి. ఇప్పుడు కూడా అలానే అయిపోయాయండి. ఏ పనైనా చేసుకోవచ్చు కానీ ఈ ఆడవాళ్ళకి బట్టలు ఉతకడంలో చాలా పెద్ద తలనొప్పి ఉంటుంది కదా, అలా అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే బట్టలు ఉతికి కదిరం దగ్గర అయితే ఇచ్చి పంపిస్తుందండి. నేనైతే ఆరవేసేస్తున్నాను. అంటే ఉతికినట్టు కదిరం దగ్గర ఇచ్చి పంపించేస్తారు. ఇంకా నేనైతే బట్టలు ఆరేసేస్తున్నాను. ఇంకా హితమ్మ చూస్తున్నారు కదా, నా కోసం అని చెప్పేసి ఈ ఐస్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది. నేను మిద్ది పైన ఉంటేసరికి ఎంత ప్రేమో కదా. నాకు తెలిసినంత వరకు చాలా మంది పిల్లలకి ఇలాంటి అలవాటు అస్సలు ఉండదండి. అంటే ఏదైనా సరే వాళ్ళే తినేసి వాళ్ళే ఇది చేసే రకం ఉంటారు నాకు తెలిసినంత వరకు. కానీ మా హితి మాత్రం నిజంగా ఏదైనా సరే నాకు పెట్టే తింటదనమాట. నిజంగా అమ్మాయికి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుండి. ఇంకా అది మార్చలేమన్నమాట. నేను వద్దు అన్నా సరే బ్రతిమిలాడి అయినా సరే కొంచెం గదురుకొనైనా సరే నాకు ఇచ్చి నేను తిన్న తర్వాతే తింటుందండి. అలా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా సేమ్ అప్పుడే కూడా నాకు అలానే ఐస్ ఒకటైతే తెచ్చి ఇచ్చింది మిద్దిపైకి. ఇంకా నేనైతే ఇక్కడ పులిహోర చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా క్విక్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే, ఏదైనా కాదులేండి మనకు నచ్చింది చేసుకొని తింటే ఇంకా అది బాగుంటుంది అనమాట. ఎందుకో ఇవాళ నాకైతే పులిహోర చేసుకొని తినాలనిపించిందండి. ఇంకా అందులోనూ ఇవాళ సంగటి వద్దు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా మా అమ్మ కూడా రైసే వండేసే అని చెప్పేసి చెప్పింది. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నాను. మీకు ఇప్పటికే డౌట్ వచ్చిండొచ్చు, ఏంటి వీడియో అయితే అంటే వీడియో తీస్తున్నట్టు అనిపిస్తుంది, ఎప్పుడు నువ్వు ట్రైప్యాడ్ పెట్టి వదిలేసేదానివి కదా అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే నాకు వీడియో తీస్తున్నారండి ఇవాళ. ఇంకా నేనైతే రెడీ చేసి పులిహోర చేసేసి తినేసి హీతమ్మని రెడీ చేసేసి అంగన్వాడీకి అయితే తీసుకొచ్చేసానండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 3 days నుండి వీడియోస్ అంటే తీసుకోకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ తీసుకునేస్తున్నాను అనమాట. అంటే అలవాటు అయిపోయిన చెయ్యి కదా, అలా వీడియోస్ అయితే తీసుకునేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అంగన్వాడీకి అయితే నేను ఇంకా మా ఆడపడుచు పిల్లలు అయితే వచ్చాం, లక్కీ శ్రీజన్ వాళ్ళంతా. ఇంకా వాళ్ళతోటి ఆడుకుంటుంది. ఫస్ట్ అయితే హితిని ఒక్కదాన్నే వెళ్ళమన్నానండి. ఇంకా అన్న వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళుమ్మా అంటే వద్దు నువ్వు కూడా రా అని చెప్పేసి అందనమాట. సర్లే వెళ్ళేసి ఎలాగోలా యామారిచ్చేసి వదిలేసి వచ్చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నానండి. కానీ వెళ్ళిన తర్వాత ఒక్క క్షణం కూడా ఏమారలేదు. ఎందుకంటే లాస్ట్ టైం వదిలేసి వచ్చేసాను కదా, అలా అన్నమాట. సర్లే అని చెప్పేసి ఆ అమ్మాయి అలా కన్ను మూచి తెరిసేలోపు నేను వచ్చేసానండి. ఏడుస్తుందా లేదా నేను కూడా ఏం పట్టించుకోలేదు, వచ్చేసాను అంతే. ఇంకా నేను వచ్చిన ఒక 5 minutesకి అంతా వచ్చేసిందండి. ఏడుస్తూ వస్తుందంట. ఇంకా ఒకరిని వెంటబెట్టి పంపించారు. ఇంకా మా నాన్న దారిలో చూసి ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ కొనిచ్చి తీసుకొచ్చేసారు హితిని. ఇంకా తీసుకొచ్చిన వెంటనే ఒక 5 minutesకి అలా మళ్ళీ మా అమ్మ అయితే తీసుకెళ్ళిపోయిందండి అంగన్వాడీకి అయితే. ఎందుకు అంటే అలవాటు కావాలి కదా, మనం ఏడుస్తుంది అని చెప్పేసి ప్రతిదానికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కాదు కదా, అందుకోసం అని చెప్పేసి. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి పెయింటింగ్ అండి. అంటే బండపైన పెయింటింగ్ అనమాట. ఇది నేను చాలా రోజుల నుండి క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకైతే వీడియోస్ వల్ల ఇంకా కుదరలేదనమాట. అందుకోసమని చెప్పేసి
ఇవాళ ఫ్రీగా ఉన్నాను, దీన్ని అయితే చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను క్లీన్ అయితే. ఇదైతే బ్లూ కలర్లో పెయింటింగ్ అయితే కొట్టారండి, కానీ నాకు ఎందుకో నచ్చలేదనమాట. ఉంటే అంటే బండలాగే ఉండాలి, లేక పెయింటింగ్ కొడితే కూడా ఫుల్గా ఉండాలన్నమాట. ఇది అలా ఇలా అంటే సగం సగం అన్నట్టు ఉందన్నమాట. కొంచెం బాగుండదు, వీడియోస్ తీసుకోవాలన్నా కూడా కొంచెం ఒకలాగా ఉందన్నమాట. అందుకోసమని చెప్పేసి దీన్ని క్లియర్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. ఫైనలీ ఇవాళ కుదిరిందండి. కాకపోతే నేను అనుకున్న అంత ఈజీ ఏం కాదు. నేను ఫస్టే అనుకున్నాను అంత ఈజీగా ఏం రాదు అని చెప్పేసి. సేమ్ అలానే నేను కత్తితో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, దాంతో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ వచ్చేసి ఇంకా దాంతో పని అవ్వదు అని చెప్పేసి గ్లాస్ అయితే ఇచ్చిందండి. ఇంకా ఆ గ్లాస్తో పని మొదలు పెట్టానా, ఫాస్ట్గా అయిపోయింది. కాకపోతే ఇంకొక పని అయితే పడిందనమాట. అందుకోసమని చెప్పేసి దీన్ని సగంలో ఆపేసి ఇంకో పనికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అది ఏం పని అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే అది అంటే గోకి ఈ కత్తితో అంత బాగా ఏం రాలేదండి, చాలా చిన్నగానే వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ రోజుకి అవుతుందా అనే టైంకి మా అమ్మ వచ్చి దీంతో అయితే రబ్ చేయి ఫాస్ట్గా వచ్చేస్తుంది అని చెప్పింది. ఈ అయితే నిజంగా చాలా బాగుందండి. పెయింటింగ్ మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది. నేనంటే గ్లాస్ కూడా ఏది కూసిగా ఉందో చూసి ఎత్తుకోమని చెప్పింది. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇక్కడ ఏదా బాగుంటుందా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకైతే దీంతో పని మొదలు పెట్టంగానే ఫాస్ట్గా అయిపోయిందనమాట. ఇంకా నేనైతే దీన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. నాకేంటంటే ఏదైనా పని ముట్టుకుంటే అది అయ్యేంత వరకు నిద్ర పట్టదనమాట. ఇంకా అలా చేస్తూనే ఉన్నాను. నిజంగా చెయ్యి అయితే బాగా నొప్పి వస్తుంది. నేను ఎందుకో ఏమో నేను ఎప్పుడు చూసినా ఇలాంటి పనులే ఎంచుకుంటానండి. చాలా కష్టమైన పనులే, ఈజీ పనుల జోలికి వెళ్తాను, కానీ ఒక్కోసారి ఏదన్నా చేయాలంటే అది పెద్దగా ఫిక్స్ అవుతానమాట. ఆ పనే చాలా గట్టిగా ఉంటుంది. నాకైతే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నేను ఎప్పుడు చేయను కదా, అందుకోసమని చెప్పేసి ఏమో నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను కదా, ఇది ఎండ్ అయ్యేంత వరకు ఇంకా వీడియో కూడా ఆన్ చేసేసాను. ఎండింగ్ చూపించాలి అనే ఉద్దేశంతో నేను పట్టు వదలకుండా చేస్తూనే ఉన్నాను. మా అమ్మ మధ్యలో వచ్చేసి పర్లేదు వదిలేసే, రేపు కావాలంటే చూసుకుందు, ఒకే రోజు చేయాలంటే చేయి నొప్పి వస్తుంది కదా, అవ్వదు అని చెప్పేసి చెప్తుంది. సర్లే ఆమె చెప్పుకుని నేను చేసేది చేద్దామని చెప్పేసి నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మధ్యలో బిట్టు కూడా వచ్చాడనమాట. లాస్ట్లో అయితే చింటూని చూపిస్తానండి, నేను చేసే పని చేస్తున్నాడు చింటూ కూడా. బిట్టు కూడా చేశాడు, కాకపోతే వీడియో తీసుకోలేదంతే. ఇంకా నేనైతే అటు సైడ్ ఉన్నది కదా అదంతా క్లీన్ చేసేసానండి. ఇంకా అది క్లీన్ చేసేసి ఇటు సైడ్ ఉన్నది కొంచెం అనమాట. దీన్ని క్లీన్ చేద్దామనే లోపు ఇంకా మొక్కలు అయితే మొన్న తెచ్చాను కదా, అవి ఇంకా నాటలేదండి. ఇంకా వాటిని నాటడానికి అంటే చీర మనం ముందు కట్టాం కదా, అలా ఇంకొంచెం అయితే ఇంకో సైడ్ అయితే కట్టాలి. దానికోసమని చెప్పేసి ఇంకా అట్లా వెళ్ళాను అనమాట, కానీ కట్టలేదు. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఇంకా చూస్తున్నారు కదా మా చింటూ వచ్చేసి అమ్మ కొడుకండి. ఇంకా నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడనమాట. వీడు ఎప్పుడు చూసినా అమ్మ జపం చేస్తూనే ఉంటాడండి. అమ్మ 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 అనుకుంటా. ఈ మధ్య మాటలు కూడా తిరుగుతున్నాయండి, తాత అత్త అమ్మ ఇలా పలుకుతూ ఉన్నారనమాట ఇద్దరును. బిట్టు కొంచెం స్లో అనుకున్నాం, కానీ బిట్టు కూడా కొంచెం ఫాస్ట్ అండి, బాగానే మాట్లాడుతున్నాడు. ఇంకా నేనైతే ఇది క్లీన్ చేయడం మధ్యలోనే ఆపేసి ఇంకొక వర్క్ అయితే వెళ్ళాను. ఇది క్లీన్ అయిన తర్వాత బిఫోర్కి ఆఫ్టర్కి ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను అది కూడా. అలానే ఇంకా మొక్కలు నాటడానికి అక్కడ చీర అయితే కడుతున్నాను అని చెప్పేసి చెప్పాను కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను. నాకైతే నిజంగా ఫుల్ పెయిన్ వచ్చేసింది అనమాట హ్యాండ్ అయితే. ఇంకా అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ ఇచ్చుకుంటూ నేనైతే దాన్ని క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా మా చింటూ చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉన్నాడో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా చింటూ కోసం. అలానే ఈ పెయింట్ ఈజీగా రిమూవ్ అయ్యే టిప్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.